హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. సో ఈరోజు ఏమంటే మనకి చాలామందికి జిమ్ నుంచి వచ్చిన వెంటనే పోస్ట్ వర్కౌట్ షేక్ అనేది ఎలా చేసుకోవాలి అండ్ దాని ఒక ఇంపార్టెన్స్ ఏమి, అసలు మనము జిమ్ చేసిన వెంటనే ఒక 30 మినిట్స్ లోపు ఎందుకు మనము కొన్ని టైప్స్ ఆఫ్ కార్బ్స్ అండ్ ప్రోటీన్ అనేది కన్జ్యూమ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనము జిమ్లో చాలా వర్కౌట్స్ అనేవి చేస్తాం, లైక్ మన మజిల్ మీద టెన్షన్ క్రియేట్ చేసి చాలా కష్టపడతాం. ఆ కష్టపడిన తర్వాత మనం అక్కడ ఎనర్జీ అంతా యూటిలైజ్ చేసుకొని ఉంటాం. సో మన గ్లైకోజన్ లెవెల్స్ అనేటివి డిప్లీట్ అయిపోయి ఉంటాయి. దాంతోపాటు మన మజిల్ సెల్స్ అనేటివి టేర్ అయి ఉంటాయి. వాటిని మనము అమినో యాసిడ్స్ అంటే ప్రోటీన్తో రిపేర్ చేయాలి. సో ఇవన్నీ విత్ ఇన్ వర్కౌట్ చేసిన ఒక 30 మినిట్స్ లోపు మనం ఎంత వీలైతే అంత త్వరగా మన మజిల్ సెల్స్కి రీచ్ అయ్యేలాగా చేస్తే త్వరగా రికవర్ అనేది బాగుంటుంది. త్వరగా రికవరీ బాగుంటే త్వరగా మన మజిల్ గ్రోత్ అనేది ఉంటుంది. సో అందుకే మీకు సింపుల్గా పోస్ట్ వర్కౌట్ షేక్ అనేది చూపిస్తా. దీంట్లో మనం ఏం టార్గెట్ చేయబోతున్నాం అంటే త్వరగా మన మజిల్ సెల్స్కి ఆ న్యూట్రియంట్స్, ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్ కానీ ఇంకేదైనా లైక్ క్రియేటిన్ కానీ మీరు ఏదైతే మీ మజిల్ సెల్స్కి త్వరగా ఇవ్వాలనుకుంటున్నారో వాటిని ఎలా మనం పోస్ట్ వర్కౌట్లో కన్జ్యూమ్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం నార్మల్గా పోస్ట్ వర్కౌట్లో లైక్ మనము ఎలాంటి కార్బోహైడ్రేట్ తీసుకుంటే మనకి త్వరగా ఇవి రీచ్ అవుతాయి. ఇప్పుడు మనము సింపుల్ కార్బ్స్ లైక్ వాటర్ మిలన్ కానీ కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. వీటి వల్ల మన బ్లడ్లోని గ్లూకోజ్ స్పైక్స్ అనేవి జరుగుతాయి ఇమీడియట్గా. లైక్ మనం ఏదైనా షుగర్ తీసుకుంటే ఎలా మనకి ఇమీడియట్గా బ్లడ్లో గ్లూకోజ్ స్పైక్స్ అనేది జరిగి మన ప్రతి ఒక్క మజిల్స్కి ఆ న్యూట్రియంట్ అనేది చేరుతుందో సేమ్ అలానే మనం ఏదైనా ఫ్రూట్స్, సో ఫ్రూట్స్ లో కూడా షుగర్ ఉంటుంది, దాన్ని ఫ్రక్టోజ్ అంటారు. దాంట్లో సింపుల్ షుగర్స్ లైక్ వాటర్ మిలన్. ఇప్పుడైతే నేను వాటర్ మిలన్ ని 300 గ్రామ్స్ అనేది తీసుకుంటా. నేను ప్రీవియస్లీ ఇదైతే నేను షార్ట్ వీడియోస్ అయితే చేసినాను, బట్ మీకు లాంగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తే మీకు కూడా అర్థమవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. ఎగ్జాక్ట్ 300 గ్రామ్స్ అయితే వచ్చింది. దాంతోపాటు ఒక 3 స్ట్రాబెరీస్ అనేది తీసుకుంటాను. ప్రీవియస్లీ నేను దీని ప్లేస్లో సపోటా అనేది తీసుకున్నా. నిజంగా ఒకసారి వాటర్ మిలన్ విత్ సపోటా అయితే ట్రై చేయండి, క్రేజ్ అయితే ఉంటుంది. ఈ రోజు నేను సపోటా ప్లేస్లో స్ట్రాబెరీ అనేది తీసుకుంటున్నా. మంచిగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉందనుకోండి, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఈ సింపుల్ కార్బ్స్ తో పాటు ఇవి తీసుకోవడం వల్ల కూడా త్వరగా మన మజిల్ సెల్స్ కి అవి రీచ్ అవుతాయి. సో ఇప్పుడు మనము స్ట్రాబెరీ తీసుకున్నాం, దాంతో పాటు వాటర్ మిలన్ అనేది కూడా తీసుకున్నాం. సో ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్లయితే మనకు కావాల్సిన సింపుల్ కార్బ్స్ అనేటివి కంప్లీట్ గా ఉన్నాయి. దీంతో పాటు మనం ఏం తీసుకోవాలంటే ప్రోటీన్ అనగానే మనకి త్వరగా డైజెస్ట్ అయ్యి త్వరగా మన బాడీలో అబ్జర్వ్ అయ్యే ప్రోటీన్ ఏది ఉందంటే వన్ అండ్ ఓన్లీ వే ప్రోటీన్ అనమాట. దీన్ని అయితే మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. నేనైతే 1.5 స్కూప్ అనేది తీసుకుంటున్నా. మీ ఇష్టం, మీరు 2 స్కూప్స్ అయినా కన్జ్యూమ్ చేయొచ్చు లేదా 1 స్కూప్ అయినా కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు నేను పోస్ట్ వర్కౌట్లో క్రియేటిన్ అనేది కన్జ్యూమ్ చేస్తాను. మీరు దీన్ని 3 to 5 గ్రామ్స్ అనేది తీసుకోవచ్చు. నేనైతే 5 గ్రామ్స్ అనేది తీసుకుంటాను. దీనివల్ల కూడా రికవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది కూడా త్వరగా మన మజిల్ సెల్స్ రీచ్ అవుతుంది. ఎందుకంటే సింపుల్ కార్బ్స్తో పాటు ప్రోటీన్ తీసుకుంటున్నాం, క్రియేటిన్ తీసుకుంటున్నాం. ఈ పోస్ట్ వర్కౌట్లో మనం ఇవన్నీ కలిపి తీసుకోవడం వల్ల రికవర్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేద్దాం. మీరు మిల్క్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ వే ప్రోటీన్ అనేది మిల్క్ కాబట్టి. దీన్ని మనం బ్లెండ్ చేసుకుందాం. మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఇదే నా పోస్ట్ వర్కౌట్ డ్రింక్ అనమాట. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇంకొకటి, మీకు ఇది తాగిన వెంటనే ఒక పంప్ అనేది వస్తుంది. అది ఎందుకంటే ఇమీడియట్గా మీ గ్లూకోజ్ అనేది స్పైక్ అవ్వడం వల్ల, మీరు జిమ్ నుంచి వచ్చిన వెంటనే ఇది తాగడం వల్ల మీకు జిమ్లో ఎలాగైతే పంప్ ఫీల్ అవుతారో అది కూడా ఇక్కడ ఫీల్ అవుతారు అనమాట. లైక్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇలా ఉంది కదా, ఇది తాగిన తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా పంప్ అనేది నేను ఫీల్ అవుతా. దానికి రీజన్ మన గ్లూకోజ్ స్పైక్ అవ్వడం. సో కంపల్సరీ ఇదైతే ట్రై చేయండి. నాకైతే ఇది చాలా ఫేవరెట్ అయిపోయింది. ఎవ్రీడే అయితే ఇది కన్జ్యూమ్ చేస్తాను. అండ్ క్యాలరీస్ వైజ్ కూడా వాటర్ మిలన్లో చాలా తక్కువ ఉంటాయి. మీకు అంతా వచ్చే జస్ట్ వే ప్రోటీన్ నుంచే. సపోటా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో అదనమాట, సింపుల్గా వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా ఎవరైనా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.